బోయపాటి సినిమాలంటే ఒక టైపు, పవన్ కళ్యాణ్ సినిమాలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. వీళ్ళిద్దరికీ లంకి కుదురుతుందని ఎవ్వరూ అనుకోరు. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మాత్రం వాళ్ళిద్దరినీ ఒక తాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్నాడట. దాసరి నిర్మాణంలో పవన్ ఓ సినిమా చేయడానికి పవన్ కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చి ఏడాదిన్నర దాటింది. కానీ ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీనికంటే ముందు పవన్ చేయాల్సిన సినిమాలే ఎటూ తేలకుండా ఉన్నాయి. ఓ దశలో ఈ కాంబినేషన్లో సినిమా ఉండదేమో అనుకున్నారు. కానీ మొన్న పవన్ పుట్టినరోజుకు దాసరి యాడ్ ఇచ్చి తారక ప్రభు ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 38గా పవన్ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే దీనికి దర్శకుడు ఎవరన్నది తేలకుండా ఉంది. ఓ దశలో డాలిని అనుకున్నారు. కానీ అతను కాటమరాయుడు చేస్తున్నాడు. మళ్ళీ అతడితోనే పవన్ చేసే అవకాశాలు లేవు. త్రివిక్రమ్తో అనుకున్నారు. కానీ అతను హారిక హాసిని క్రియేషన్స్ లో పవన్ తోనే సినిమా చేయబోతున్నాడు. మరే పెద్ద దర్శకుడు ఖాళీగా లేడు. అయితే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్తో సినిమా చేస్తున్న బోయపాటిని తరువాతి సినిమా పవన్ తో చేయమని అడుగుతున్నారట దాసరి. బోయపాటి కూడా సుముఖంగానే ఉన్నాడు. కానీ పవన్ అతడితో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా అన్నది డౌట్. ఎందుకంటే పవన్ బోయపాటి స్టైల్లో ఊరమ్మ సినిమాలు ఎప్పుడూ చేయలేదు. ఆ స్టైల్ పవన్ కు నప్పుతుందా అనేది డౌట్. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్న దానిపై ఈ కాంబినేషన్ ఆధారపడి ఉంది. మన లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.